మన హౌసింగ్ బోర్డు కుటుంబ సభ్యులకు తెలియజేయనిది ఏమనగా రేపటి నుండి దుర్గామాత ఉత్సవాలు 9వ సంవత్సరము జరుపుకోవడం జరుగుతుంది. కావున దాదాపుగా మొట్టమొదటిసారి మనం ఎలా అయితే ఉత్సవాలు జరుపుకున్నామో ఒక గడప నుండి ఇంటి నుండి ప్రతి ఒక్కరూ వచ్చి ఏ విధంగా పూజల్లో పాల్గొన్నారో ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ తమ పనులు ముగించుకొని అందరూ అమ్మవారి పూజలో పాల్గొనాలని ఏదైతే మన మొదటి సంవత్సరము ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులైనట్టుగా అదేవిధంగా రేపు కూడా ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి పూజలో నిమగ్నమవుతారని మనస్ఫూర్తిగా కోరుచున్నాం. బతుకమ్మ సంబరాలను జరుపుకుంటున్నాం. ఈ బతుకునిచ్చేది బతుకమ్మ అని ఆడబిడ్డలందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి ఉత్సవం ఇది. ఇక్కడ అంగరంగ వైభవంగా మంచి పార్కులో హౌసింగ్ బోర్డు కమిటీ తరఫున ఇక్కడ పార్కులో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయడం అందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. హౌసింగ్ బోర్డ్ చిల్డ్రన్ పార్క్ వద్ద దుర్గామాత సేవా కమిటీ తరఫున మరియు మిగిలినటువంటి పుర ప్రముఖుల యొక్క సహకారంతో ఈ గ్రౌండ్ లోపల ఈ పార్క్ లోపల అంగరంగ వైభవంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లోపల మంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అన్నింటినీ ఉపయోగించుకొని ప్రతిరోజు రెగ్యులర్గా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. సో ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది ఎంగిలి పూల అమావాస్యతో స్టార్ట్ అయ్యి లాస్ట్కి దుర్గాష్టమి నవరాత్రులతో పూర్తవడం జరుగుతుంది. ఈ ప్రకృతిని పూలనే ఆరాధించేటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగ ఇది. చిన్న పెద్ద ధనిక భేద వర్ణ వివక్ష లేకుండా భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి దానికి ప్రతీకగా ఈ పండుగ అనేటువంటిది నిలుస్తుంది. ఆడపడుచులందరికీ ఇది తెలంగాణలో కాకుండా భారతదేశంలోనే అతిపెద్ద ఘనమైనటువంటి పండుగగా మనం చెప్పుకోవచ్చు. సాంగ్స్